పూరా లోకల్. గతంలో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఇదే ముఖ్యమంత్రి హోదాలో వచ్చి అప్పుడు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి తప్పినందుకు తర్వాత ఈయన శర్వాకం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నందుకు కమిషన్ల కక్కుర్తితోటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దెబ్బతిన్నందుకు ఇలా రైతులకు కొంత ఇబ్బంది జరుగుతున్నందుకు రైతులకు క్షమాపణ కోరుతారేమో అని అనుకున్నాం మేము. ఎందుకంటే కొంతలో కొంత ప్రజలు క్షమించే అవకాశం ఉంటుండే. మేము అనుకున్నాం మా తప్పైంది, పొరపాటైంది, మా వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చి మాటిచ్చి తప్పినా ఇప్పుడు ఈ నీటి ఇబ్బందికి కారణం కూడా మేము చేసిన లత్కోర్ పనులు, మేము చేసినటువంటి కమిషన్ల కక్కుర్తి వల్ల మీరు ఇబ్బంది పడుతుండ్రు, మమ్మల్ని క్షమించమని క్షమాపణ కోరుతారేమో అని అనుకున్నాం. కానీ అన్ని అబద్ధాలు, మొసలి కన్నీరు, దొంగతనం చేసినోడే దొంగ దొంగ అన్నట్టు నిన్న అది డ్రామా చేసి సిరిసిల్ల పోయి ప్రెస్ మాట్లాడాడు. ఆ ప్రెస్ మాట్లాడిన సందర్భంలో కరీంనగర్లో గంగుల కమలాకర్ ఇంటికి పోయినా, ఆడ పోతే ఎమ్మెల్యే, మేయరు, కార్పొరేటర్లు కొంతమంది కరీంనగర్లో నీటి ఇద్దరితో ఇబ్బంది పడుతూ ఉన్నారు, భయం అవుతుందని చెప్తా ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మానిటరింగ్ చేసే తెలివి లేదు. నీళ్ళని ఎట్లా వాడుకోవాలో, ఎడిదిక్కుపోతానే ఎడిదిక్కుపోతలేవు, ఏమి ఇబ్బందులు జరుగుతాయి అని ఒక్కరోజన్నా మానిటరింగ్ చేశారు ఇంతవరకు? నీ పార్టీకి సంబంధించినటువంటి మేయరు, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఉన్న నీటిని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కడ ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఉంది, దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద సోయి లేకుండా ఏ విధంగా ఇవాళ అధికార పార్టీని బదనాం చేయాలనేటువంటి ఆలోచన తప్ప మరి బాధ్యత ఉన్నటువంటి పదవులను ఏ ఒక్కనాడన్నా మానిటరింగ్ చేసిరని అడుగుతాను. నువ్వు చేసిన లత్కోర్ పనుల వల్ల ఇవాళ మేము ఇబ్బంది, మాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నువ్వు చేసిన కమిషన్ కక్కుర్తి వల్ల ఇలా డ్యామ్ దెబ్బతిని నీళ్లు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నీ కమిషన్ కక్కుర్తి వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడతానని చెప్పి కేసీఆర్ ఇంటి కూడా దీక్ష చేయమని చెప్పి సలహా ఇస్తా ఉన్నావు. నీ ఇంట్లో కూర్చొని దీక్ష చేసుడు కాదు. దీనికి కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ముంగట దీక్ష చేయండి. మీరు వాటా ఉన్నోళ్ళు అయితే అవసరం లేదు, వాటా లేనోళ్ళు ఎడారులుగా మారిపోయినాయి. మిడ్ మానేరు, లోయర్ మానేరు అంత ఎడారుగా మారిపోయినాయి. ఎవడు నువ్వే చేస్తావు ఎడారుగా మారిపోవడానికి కారణమే మీరు. అసలు ఈ రాష్ట్రానికి పెద్ద లత్కోరుగా లోలంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. నువ్వో పెద్ద లత్కోరు అనివయ్యి మా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద ఎట్లా మాట్లాడితే కవర్దారని చెప్తున్నాం. అంత అసహనం ఎందుకు? నీకు ప్రభుత్వం జీవితాంతం ఉంటా అనుకున్నావా ముఖ్యమంత్రిగా? జీవితాంతం ఇంట్లో అదే ఫామ్ హౌస్లో లేకపోతే ప్రభుత్వ భవన్లో వండుకొని పాలన చేస్తా అనుకున్నావా? నీ అసహనం అంతా ఎంత కక్కుతున్నావంటే క్లియర్గా నా అధికారం పోయింది అనేటువంటిదే తప్ప నీ ఫేస్లో ఇంకా వేరే లేదు. ఏ విధంగానే ప్రతిపక్ష నాయకునిగా సలహాలు ఇవ్వాలి, ఒక విలువైన సూచన సలహాలు ఇవ్వాల్సినట్టు బాధ్యత గల ఉండి ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటా లత్కోరుగాలు, కుక్కల కొడుకులు, ఏం తమాషానా ఇది? అవునా? మేము తిట్టుడు తిడితే మా తుంపూర్లో కొట్టుకోపోతారు మీరు, మా తుంపూర్లకే కొట్టుకోపోతారు మీరు అంతా. మాకు తిట్లు చేత కాకనా ఏంది? మేము ఒక్కటే కోరుతున్నాం, వెర్రి పనులు వెంటాడుతాం. నీ మొత్తం ఇప్పుడు నీ బిడ్డతో ఆల్రెడీ జైలుకైంది, మీరు అంతా జైలుకోయేది మేము వేటాడితే నేను చేసిన తప్పుకు మీరు బాధపడుతున్నారని చెప్పి క్షమాపణ చెప్తావు కావచ్చు అనుకుని ఊకున్నాం.
ఇంకొకసారి కరీంనగర్ గడ్డ మీదకి వెళ్ళి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఉరికిస్తామని చెప్తా ఉన్నాను.